బాగా ట్రీట్ చేయండి. ఇవన్నీ మీరు ఇవన్నీ చేయలేము మీరు అనుకుంటే బాగా 2 ముక్కులతో తర్వాత గాలి పీల్చుకోవాలి. నిదానంగా గాలి వదలాలి. అంటే 10 సెకండ్లు గాలి తీసుకుంటే 20 నుంచి 30 సెకండ్లు గాలి నిదానంగా వదలాలి. అప్పుడే కదా ఇప్పుడు గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ లోపలికి పోయి అది శుద్ధం అవుతుంది, బాడీని అంతా శుద్ధం చేస్తుంది. లంగ్స్లో ఉన్నటువంటి ఏదైనా విష పదార్థాలు ఉంటే ఆ వాటిని శుద్ధం చేస్తుంది. మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. చేయలేకపోతే మీరు వాకింగ్ ఉంది మంచి దారుణంగా ఉదయం పూట వస్తుంది. ఇంకొకటి అది కూడా ఇంకొకటి ఏమంటే మన చెప్పులు ఈంత భాగంలో ఈడ గులకరాలు ఉన్నాయి కదా, చిన్న గులకరాలు అట్లా కొద్దిగా స్టెప్పులు ఇచ్చి అట్లా కొద్దిసేపు తిరగాలి. అంటే దెబ్బలు లేని వాళ్ళు, అంటే కాలికి గాయాలు లేని వాళ్ళు నిదానంగా తిరిగి మళ్ళీ చెప్పులు వేసుకోండి. 2 సెకండ్లు, 2 నిమిషాలు, 3 నిమిషాలు ఇక్కడే ఆ చిన్న గులకరాలు అవి ఆకు ప్రెషర్ను క్రియేట్ చేస్తాయి. ఎప్పుడు అంటే ఆ ఎనర్జీ కూడా భూమికి అయస్కాంతం తక్కువ ఉంటుంది. వీళ్ళు ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉంటే కూడా భూమిలోకి వెళ్ళిపోతుంది. నేను వాకింగ్ చేయదమ్మా చెప్పారు స్వామి ఏం చెప్పారు, భోజనానికి ముందు ఇలా ఉన్నా భోజనానికి మధ్య తాగడం మంచిది కాదు. మీరు నేను పాటిస్తుంది మధ్య వెలుగుతారు పెట్టేసి అరగంట ముందు తాగలేదు నీళ్ళు. మీరు ఒక 2 గ్లాసులు 2 గ్లాసులు అండి ఉదయం మధ్యాహ్నం అదే కాపాడుతాం. మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ ఆపల తర్వాత వెంటనే తాగదు. ఆ తర్వాత చేస్తే ముందే రోగాలు పోతాయమ్మా. మనము ఆరోగ్యం ఉంటేనే కదమ్మా, మనం ఉన్నంతవరకు ఆరోగ్యంగా ఉందాం. తర్వాత దేవుడు మనం పెట్టినట్లు జరుగుతుంది. మనం ఉన్నంత వరకన్నా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. ఎవరో వచ్చి ఏదో చేస్తారు, ఎవ్వరు చెయ్యరు. అది మనలోనే